చాలా మంచి కథలు మనకి ఈ పంచతంత్ర కథల ద్వారా పిల్లలకు ఉపయోగపడే ఎన్నో మంచి కథలు చెప్పుకుంటూ ఉన్నాం. అందులో చివరి అంకానికి వచ్చేసాం. అనాలోచిత కార్యాలు అనే శీర్షిక మొదలుపెట్టాం. అందులో మొదటి కథ కంప్లీట్ అయింది. ఇక రెండో కథ ఏమిటి, ఆ ధర్మపీఠానికి సంబంధించిన పెద్ద ఏదైతే ఉందో ఆయన ఏ కథ చెప్తాడు, దానివల్ల నెక్స్ట్ ఏ విధంగా ఉంటుంది స్టోరీ చెప్పండి. ఈ కథ శీర్షిక అతిలోభినెత్తిన చక్రం. అతిలోభి అంటే లోభితనం ఉండటం, ఆశ అంటే అత్యాశ కలిగి ఉండటం. అతిలోభి నెత్తిన చక్రం అని ఈ కథ శీర్షిక అండి. ఈ కథ శీర్షిక గత కథతో ముడిపడి ఉంటుంది. గత కథలో ధర్మాధికారి మణిభద్రుడికి చెప్తూ ఉంటాడు, మనం దేనికి కూడా అత్యాశ పడకూడదు, దానివల్ల కొన్ని అనర్థాలు జరుగుతాయి, ఎంతవరకు అంతవరకే మనకు ప్రాప్తం అనుకుని తృప్తి పట్టమే జీవితంలో మంచిది అని చెప్తూ ఈ అతిలోభి నెత్తిన చక్రం అనే కథ ఎలా మొదలవుతుంది అంటే, మనకు అధిష్టానపురం అనేటువంటి ఒక నగరం. అధిష్టానపురం, మళ్ళీ ఇందులో పేర్లు, స్థలాల పేర్లు, పాత్రల పేర్లు కొన్ని చోట్ల ఉంటాయి. ఈ అధిష్టానపురం అనేటువంటి ఆ మహానగరంలో నలుగురు బ్రాహ్మణ యువకులు ఉంటారు. బ్రాహ్మణ యువకులు, ఆ నలుగురు మంచి స్నేహితులు. అయితే వాళ్ళు చాలా పేదవాళ్ళు, చాలా నిరుపేదలు. ఆ పూటకి తిండి గడిస్తే చాలు అన్నట్టుగా ఉన్నటువంటి వాళ్ళు, కానీ బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి మనకి ప్రపంచంలో కేవలం విద్యా విజ్ఞానం ఉంటే సరిపోదు, దానికి తోడు మనకి డబ్బు కూడా చాలా అవసరం. డబ్బు ఉంటే తప్ప మనం ఏమీ చెయ్యలేము. కాబట్టి మనం డబ్బు లేకపోతే మనం ఎందుకు కొరగాము. గత కథలో కూడా అదే కదా, డబ్బుకు సంబంధించే. అంటే మనిషిని పేదరికం ఎంత సమాజంలో అతన్ని ఎంత తక్కువగా చూపిస్తుంది. డబ్బున్న వాడిదే సమాజంలో పైచేయి అనేటువంటి ఒక తత్వం ఏదైతే ఉందో అది ఈ నలుగురిని మనసులో బాగా పీడిస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే మనం డబ్బు సంపాదించాలి, దేశాలు వెళ్ళి ఎక్కడో ఒక చోట కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనేటువంటి ఒక సంకల్పం ఈ నలుగురిలో ఉంటుంది. కాబట్టి మనం నలుగురం ఓ పని చేద్దాం, మనం దేశాటన చేసి దేశాలు తిరిగి, అంతే కదా ఇప్పుడు యూత్ కూడా ఎంప్లాయ్మెంట్ కోసం లేనప్పుడు వేరే దేశాలు వెళ్ళి ఏదో ఒక ఉపాధి, డబ్బు సంపాదనకి ఉపాధి వెతుక్కుంటారు. అట్లానే ఈ నలుగురు కూడా డబ్బు సంపాదించాలి అనేది ఒక మెయిన్ ధ్యేయంగా పెట్టుకుని ఈ నలుగురు తల్లిదండ్రుల్ని, ఇంటిని అన్నింటిని వదిలేసి, ఆ ఊరే వదిలేసి పక్క దేశానికి వెళ్ళిపోతారు. అలా నలుగురు తిరుగుతూ చివరికి వాళ్ళు అవంతిపురం అనేటువంటి ఒక నగరానికి వెళతారు. వీళ్ళేమో అధిష్టానపురం నుంచి అవంతిపురం అనేటువంటిది అక్కడ మనకు కనపడుతుంది. మరో దేశం అనుకోండి, పక్క ఊరు, పక్క రాష్ట్రమో ఏదో. ఆ అవంతిపురానికి వెళ్ళి అక్కడ కూడా తిరుగుతూ ఉదయం ఒక నదిలో స్నానం చేసి మళ్ళీ ప్రయాణం సాగిస్తూ ఉంటూ ఈ దారిలో నదిలో స్నానం చేసి బయలుదేరుతుంటే వీళ్ళకి దారిలో ఒక యోగి కనబడతాడు. ఆ యోగి పేరు భైరవానందుడు. భైరవానందుడు అనేటువంటి ఒక యోగి అంటే ఋషి, ముని. ఎక్కువగా ఆ రోజుల్లో ఋషులు, మునులు, తపస్సులు, యోగులు అంతటా కనబడేవాడు. ఆ యోగి కనబడగానే వీళ్ళు నలుగురు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి పాదాలకి దండం పెట్టి ఆయనని గౌరవించి, యోగి కదా కాబట్టి అతన్ని అంతా కూడా సేవిస్తా, నలుగురు సేవా కార్యక్రమాలు చేసిన తర్వాత వాళ్ళ సేవకు అతను సంతోషిస్తాడు. ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళుతున్నారు అంటే, మేము పలానా ఊరు, మేము చాలా పేదవాళ్ళం, మేము డబ్బు సంపాదించడానికని వెళుతున్నాం, మీరు చూస్తే చాలా మహా తపస్సంపన్నులాగా ఉన్నారు, మీ దగ్గర చాలా దివ్య శక్తులు ఉండి ఉంటాయి, మాకు ఏదైనా డబ్బు దొరికే మార్గం చెప్పండి అంటే, అప్పుడు అతను వీళ్ళ యొక్క సేవలకి వాటికంతా కూడా సంతృప్తి పడి సంతోషించి, సరే నేను పని చేస్తాను, నేను మీ నలుగురికి 4 జపమాలలు ఇస్తాను, ఆ జపమాలలు మీరు నలుగురు మెడలో వేసుకోవాలి. జపమాల అంటే మామూలుగా జపం చేసి 108 పూసలతో ఏదో ఉంటాయి, 2 లక్షలు. అలా జపమాలలు ఇస్తే ఆ జపమాలలు మెడలో వేసుకుని
మీ నలుగురు కూడా హిమాలయాల వైపు వెళ్ళండి. వెళుతూ ఉంటే ఎవరి మెడలో నుంచి జపమాల ఊడి మీరు వెళుతూ ఉన్నప్పుడు ఎక్కడైతే మెడలో నుంచి జపమాల ఊడి కింద పడుతుందో అక్కడ తవ్వి చూడండి. తవ్వి చూస్తే మీకు అక్కడ నిధి దొరుకుతుంది. అప్పుడు మీరు ధనవంతులు అవుతారు, ధనాన్ని సంపాదించగలుగుతారు అని చెప్తారు. ఇదేదో చాలా ఆసక్తిగా ఉందని ఆ నలుగురు ఆ జపమాల ధరించి అలా పోతూ 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 ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ నలుగురిలో ఒకడి మెడలో నుంచి జపమాల ఊడి కింద ఆ నేలపైన పడుతుంది. ఆ యోగి చెప్పినట్టుగా ఎక్కడైతే పడుతుందో అక్కడ తవ్వాలి కదా. అది వెంటనే తవ్వగానే అక్కడ పెద్ద రాగి గని కనబడుతుంది. మైన్స్ అంటారు ఇప్పుడు, గనులు. ఆ రాగి గనికి పడగానే రాగి లోహం కదా, అది విలువైందే కదా. అప్పుడు వాడు సంతోషిస్తాడు. ఆహా, గురువు గారు చెప్పింది, భైరవానంద యోగి చెప్పింది నిజమే, ఇది పడిన చోట నాకు మంచి రాగి దొరికింది అని నాకు మోయగలిగినంత వరకు ఈ రాగినంతా తవ్వి నేను ఇంటికి పట్టుకెళ్ళి హాయిగా దీన్ని అమ్ముకునో ఏదో చేసుకుని కావలసిన డబ్బు సంపాదన నేను సుఖంగా ఉంటాను అని చెప్పేసి ఆ రాగితో తృప్తిపడి వెళ్ళబోతుంటాడు. అప్పుడు రెండవ వాడు, మిగతా వాళ్ళు అంటారు, రెండవ వాడు, మూడవ వాడు, నాలుగో వాడు, ఏ పిచ్చివాడా, ఇక్కడ నీకు రాగి దొరికింది, ఇంకొంచెం ముందుకు వెళితే ఇంకేం దొరుకుతుందో, ఇంతకంటే విలువైంది దొరుకుతుందేమో, కాబట్టి నువ్వు అప్పుడే ఇంటికి వెళ్ళకు, మాతో పాటు ముందుకు రమ్మంటారు. లేదు లేదు, నాకు దొరికిందే చాలు, నేను మళ్ళీ ఎందుకు రావాలి, నేను రాను అని చెప్పేసి వాడు దొరికినంత వరకు తీసుకుని ఆ మొదటి వాడు ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా మిగతా ముగ్గురు, సరే వాడు మూర్ఖుళ్ళే, మనం చెప్పేటట్టు వెళ్ళలేదు, ఇంకా ముందుకెళ్తే ఇంకెక్కువ దొరకవచ్చు. ఆశ, మనిషికి ఆశ అని ఎలా నడిపిస్తుంది అని మిగతా ముగ్గురు కూడా ఇంకొంచెం దూరం పెడతారు. ఇంకొద్ది దూరం వెళ్ళగానే రెండవ వాడి మెడలో నుంచి జపమాల ఊడి ఆ కింద పడుతుంది. పడగానే వెంటనే ఆ రెండవ వాడు అక్కడ తవ్వి చూస్తే వెండి గని, రాగి కంటే వెండి విలువైంది కదా, వెండి గని కనబడుతుంది. వాడు తవ్వేసి వాడు ఇలాగే మొదటి వాడు లాగానే, సరే నాకు దొరికింది నేను పట్టుకొని ఇంటికి వెళ్తా అంటే ఆ మిగతా ఇద్దరు, లేదు లేదు, ఇంకా ముందుకెళ్తే నీకు ఇంకా బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, నవరత్నాలు ఎందుకంటే విలువైన దొరకచ్చు, వద్దు బాబు నాకు ఆశ లేదు చాలు అని చెప్పి ఆ రెండో వాడు ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా ఇంకిద్దరు మిగులుతారు, మూడవ వాడు, నాలుగో వాడు. వాళ్ళు ఇంకొంత దూరం వెళతారు. వెళ్ళగానే అప్పుడు మూడవ వాడి మెడలో నుంచి ఆ జపమాల ఊడి మరో కొంత దూరం వెళ్ళాక అక్కడ పడుతుంది. రవి చూస్తే బంగారు గని, నిజమే కదా. అప్పుడు నాలుగో వాడు అంటాడు, వాళ్ళిద్దరు తెలివి తక్కువ వాళ్ళు, మనం చెప్పే వెళ్ళలేదు, ఇక్కడ బంగారు గనులు అయితే అందరం పంచుకునే వాళ్ళం. వాడు రాగితో తృప్తిపడి వెళ్ళాడు, వీడు వెండితో తృప్తిపడి వెళ్ళాడు, మరి ఇప్పుడు మనకు బంగారం దొరికింది కదా అంటే వీడు బంగారం అంతా తవ్వి సరే మరి ఇంటికి వెళ్ళిపోదాం మనం అంటే, ఆ నాలుగో వాడు లేదు లేదు, దీనంతా చూస్తూ ఉంటే రాగి, వెండి, బంగారం, దానికంటే విలువైంది వజ్రం, కాబట్టి ముందు ముందు వజ్రం తప్పనిసరిగా ఉంటుంది, ఇలా పెరుగుతూ ఉంది కదా అని నాలుగో వాడు లేదు లేదు నేను రాను, నేను వెళ్ళి నేను ముందుకు ఇంకా వెళ్తాను, ఇంకా అక్కడ నాకు బంగారం కంటే విలువైంది దొరుకుతుంది అంటే మూడవ వాడు అంటాడు, లేదు లేదు, ఇంకా బంగారం కంటే విలువైంది ఏముంటుంది చాలు అంటే వాడు వినడు. సరే మూడో వాడు ఏం చేస్తాడు, మిగతా ఇద్దరులాగా ఇంటికి వెళ్లకుండా, సరేలే నువ్వు వెళ్ళి చూసిరా, నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడ కూర్చుంటా అని వాళ్ళకు మధ్యలో ఉన్న స్నేహం కాబట్టి వాడు మూడో వాడు అక్కడే కూర్చుంటాడు. ఆ బంగారు గని తవ్వుకొని ఆ బంగారం తీసుకుని ఈ నాలుగో వాడు అలా వెళ్తూ ఉంటాడు. వెళ్ళేటప్పటికి మిట్ట మధ్యాహ్నం అవుతుంది, ఎర్రటి ఎండ, వాళ్ళంతా చెమటలు, దాహం, అలసిపోయాడు, కళ్ళు తిరుగుతున్నాయి, శోష వస్తోంది, స్పృహ తప్పి పడిపోయేలా ఉన్నాడు, ఏమీ దొరకట్లేదు, ఆ జపమాల ఎట్లా పడడం లేదు, అలా పోతూ ఉన్నాడు, ఏమీ దొరకట్లేదు. చివరికి దారి తప్పిపోయి మరో ఒక అడవిలోకి వెళ్ళిపోతాడు. అక్కడ వెళ్ళగానే వాడికి దూరంలో ఒక మనిషి నెత్తి మీద చక్రం తిరుగుతూ ఉంటుంది. ఆ చక్రం తిరగటం వల్ల ఒళ్ళంతా కూడా ఆ చక్రం ఉరుసులకి ఒళ్ళంతా గీసుకుపోయి అంతా రక్తం కారుతూ ఉంటుంది. ఒంటి నిండా రక్తంతో నెత్తి మీద తిరుగుతున్న చక్రంతో ఒక మనిషి కనపడతాడు. ఈ నాలుగవ వాడు వెళ్ళి చాలా
వాడి దగ్గరికి వెళ్ళిపోయి దాదాపు వాడి ముందు స్పృహ తప్పి పడినంత పని చేసి, అయ్యా నాకు బాగా దాహం వేస్తుంది, ఎక్కడైనా మంచినీళ్ళు తీసుకురండి. అదేమిటి మీరు చూస్తే వాళ్ళంతా రక్తంతో ఉన్నారు, ఆ నెత్తిన చక్రం ఏమిటి అని అడగగానే వాడి నెత్తి మీద నుండి చక్రం వచ్చేసి వీడి నెత్తి మీద తిరుగుతూ, నెత్తి మీద పడి అది వీడి నెత్తి మీద తిరుగుతూ ఉంటుంది. అప్పుడు వాడు అంటాడు, నేను కూడా ఆ భైరవానంద యోగి చెప్పినట్టుగా ఆశపడి ఇలాగే దాటుకుంటూ ఈ 4 అడుగుల దగ్గర ఏదో దొరుకుతుందని వచ్చాను. ఈ చక్రం కుబేరుడి యొక్క చక్రం, ఇది కుబేరుడి యొక్క ప్రదేశం. కుబేరుడు అంటే ధనానికి అధిపతి కదా, కాబట్టి ఇక్కడ సర్వ సంపదలు ఉంటాయి. ఆ సర్వ సంపదలు ఎత్తుకుపోతారు అని ఇక్కడ ఆయన కాపలాగా ఈ చక్రాన్ని పెట్టాడు. ఇది రాకూడని ప్రదేశం, నీకు తెలియకుండా వచ్చావు. నీలాగా నీకంటే పూర్వం నేను కూడా ఇలాగే వచ్చాను, తెలియకుండా వచ్చి ఉచ్చులో ఇరుక్కున్నాను. ఇప్పుడు నువ్వు వచ్చావు, ఇప్పుడు నా నుండి చక్రం నీకు వచ్చింది, నేను విముక్తిని అయ్యాను, నువ్వు బంధించబడ్డావు. నీలాగా మరొకడు ఎవడో వస్తే తప్ప నువ్వు ఇందులో నుంచి బయటపడవు, కాబట్టి నీ కర్మ నువ్వు అనుభవించు అని చెప్పేసి అతను అదృశ్యమై వెళ్ళిపోతాడు. ఈ చక్రం తిరుగుతూ రక్తం ఓడుతూ ఇతను పడుతూ, ఈ 3వ వాడు ఇక్కడ కూర్చున్నాడు కదా, వీడు బాధపడుతూ ఏమిటి ఇంకా వీడు రాలేదు అని చెప్పేసి అతని దగ్గరికి వెళ్తాడు. నిజానికి ఆ ప్రదేశానికి వెళ్ళకూడదు, కానీ అతని దగ్గరికి వెళ్ళేటప్పటికి అతను అంటే వీడు ఆశతో వెళ్ళలేదు, వాడు ఆశతో వెళ్ళాడు. ఇక్కడ గమనించవలసింది అది, వాడు అత్యాశతో వెళ్ళాడు కాబట్టి వాడు ఆపద పాలయ్యాడు. వీడు తృప్తి పడ్డాడు, కానీ స్నేహితుడు ఏమయ్యాడో తెలుసుకోవాలని ఒక స్నేహ ధర్మంతో వెళ్ళాడు. కాబట్టి వీడి మనసులో ఉద్దేశం మంచిది కాబట్టి వీడికి ఏమీ హాని జరగలేదు. వీడు వెళ్ళి అప్పుడు నేను చెబితే విన్నావు కాదు కదా, అక్కడితో నేను నాతో వచ్చి ఉంటే ఇప్పుడు ఇవాళ ఈ అవస్థ వచ్చేది కాదు కదా, నువ్వు తెలియకుండా చేతులా చేసుకున్నావు. కాబట్టి మనం విద్య ఉన్నంత మాత్రాన లోకంలో సరిపోదు, తెలివితేటలు కూడా ఉండాలి. విద్యతో పాటు తెలివితేటలు ఉన్నవాడే ఈ లోకంలో జయించగలుగుతాడు. నువ్వు ఏదో అత్యాశకు పోయి తెలివి తక్కువ పని చేయటం వల్ల ఇవాళ కూరుకుపోయావు. కాబట్టి నీకు నేను ఒక కథ చెబుతాను. బుద్ధి లేని విద్యావంతులు, పూర్వం బుద్ధి లేని విద్యావంతులు, వాళ్ళు విద్యావంతులే గాని బుద్ధి లేని వాళ్ళు. చదువున్నంత మాత్రాన సరిపోదు లోకంలో, చదువుతో పాటు తెలివితేటలు ఉండాలి. కాబట్టి అటువంటి కథ ఒకటి ఉంది, ఆ కథ నీకు చెబుతాను అని ఈ 3వ వాడు 4వ వాడికి కథ చెబుతాను అటంతో ఈ కథ ముగుస్తుంది. ఆ 3వ వాడు చెప్పే 4వ కథ బుద్ధి లేని విద్యావంతులు మరో ఎపిసోడ్ లో చెప్పుకుందాం. రైట్, చాలా చక్కటి నీతి దాగి ఉంది. మామూలుగా ఇంట్లో మనం మాట్లాడుకునేటప్పుడు బ్రతకనేచ్చిన తెలివితేటలు ఉన్నాయిరా వీడి దగ్గర అని మాట్లాడుకుంటూ ఉంటారు. అస్సలు చదువు లేని వాళ్ళు కూడా చాలా జ్ఞానంతో కూడినటువంటి ఆలోచనలు చెప్తూ ఉంటారు. మన పూర్వీకులు చూడండి, మన నాయనమ్మలు అమ్మమ్మలు, వాళ్ళకి అంత చదువు ఉండదు, కానీ వాళ్ళు ఒక్కొక్కసారి చెప్పే మాటలు మన లైఫ్ స్టైల్ని ఆలోచింపజేస్తాయి, మనం ఏ విధంగా ముందడుగు వెయ్యాలి అనేది నేర్పిస్తాయి. మీరు ఒకసారి ఆలోచించి చూడండి, వాళ్ళు చెప్పే కథలు కానివ్వండి, వాళ్ళు మాట్లాడే మాటలు కానివ్వండి, ఎంతో ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతూ ఉంటారు. అలాంటి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ నలుగురు కూడా. ఏదైతే ఉందో మనకి ఎంతలో ఉందో అంతలో సంతృప్తి పడదాం. ఇంకొక సామెత కూడా గుర్తొస్తుంది ఇలాంటి టైంలో, మంచం ఉన్నంత వరకే కాళ్ళు ముడుచుకోవాలి అని మాట్లాడుతూ ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు. అంటే ఎంతవరకు ఉందో మనకి అంతలో సంతృప్తి పడితే జీవితం హాయిగా సాగుతుంది. లేదు లేని దానికి అత్యాశ పడితే ఇలా చిక్కుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఎలాంటి కథ చెప్తారు ఏమిటి అనేది తెలుసుకుందాం. వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.